చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, అలాగే వాస్తు విద్వాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడపాటి రవికృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. శరత్ పూర్ణిమ వచ్చేస్తోందండి. సోమవారం పౌర్ణిమ తిథి. అయితే ఈ పౌర్ణిమ, అన్ని పౌర్ణిమలు ఒక ఎత్తు, శరత్ పౌర్ణిమ ఒక ఎత్తు అనేది చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. చంద్రుడు తన 16 కళలతో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ పౌర్ణిమని వదులుకోకండి అని కూడా చెప్తుంటారు. లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి శరత్ పౌర్ణిమని అని అంటూ ఉంటారు. మరి ఈ పౌర్ణమికి ఇంత విశిష్టత ఉండడానికి గల కారణం ఏమిటి? ఎటువంటి పరిహారాలు లేకపోతే ఎటువంటి విధి విధానాలని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఆ రోజున? ఒక్కసారి మీ ద్వారానండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సాధారణంగా మనకి ప్రతీ నెల కూడా పౌర్ణమి వచ్చినప్పుడు నిండు చంద్రుడుగా, పూర్ణచంద్రుడుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఆశ్వేజ పూర్ణిమ కాంతివంతమే కాకుండా ఎక్కువ చల్లదనాన్ని సంతరించుకుని ఉండేటటువంటి భావాన్ని మనం సైంటిఫిక్గా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ కూల్నెస్ ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది ఆశ్వేజ. అందుకే శరత్కాలము అంటారు. అంటే ఇక్కడి నుంచే మనకి శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువే చాలా విశేషమైనటువంటి ఋతువు. ఎందుకంటే మనకి 6 ఋతువుల్లో ఆశ్వేజ మాసము, కార్తీక మాసం, ఈ 2 మాసాలు కూడా విశేషమైనటువంటి మాసాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 2 మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమికి, ఆశ్వేజ మాస పౌర్ణమికి విష్ణు మహాలక్ష్మి అంటే శ్రీ లక్ష్మీనారాయణులు ప్రధానంగా ఉంటారు. కార్తీక పౌర్ణమికి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులు ప్రధానంగా పూజిస్తూ ఉంటాము. ఈ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి పౌర్ణమిగా ఎందుకు భావిస్తాము అంటే, ముందు 10 రోజులు కూడా దుర్గామ్మవారిని 9 రకాలైన అవతారాల్లో నవచండికా మాతృకలతో పూజలు అందుకుంటుంది అమ్మ. అవునండి. ఏకాదశి వ్రతం చేస్తారు కొంతమంది. ఏకాదశి నాడు ఉపవాస దీక్ష తీసుకొని, అంటే ఈ 9 రోజులతో పాటు ఏకాదశి ఉపవాసం, ఉపవాస దీక్షతో ఏకాదశి వ్రతం కూడా అయిపోతుంది. ద్వాదశి నాడు భోజనం చేస్తారు. భోజనం చేశాక త్రయోదశి వచ్చేసరికి మనకి ఎప్పుడూ కూడా పౌర్ణమి ముందు త్రయోదశి ఎప్పుడూ కూడా ఏం చేస్తారు, సకల వాంఛలకు ప్రసిద్ధమైందిగా చెప్తూ ఉంటారు త్రయోదశి. అందున ఆశ్వేజ త్రయోదశి నాడు ఎవరైతే దీక్ష ప్రారంభిస్తారో, ఎటువంటి దీక్ష? పౌర్ణమి దీక్ష ఆశ్వేజ త్రయోదశి ప్రారంభించాలి. 3 రోజులు చేయాల్సి ఉంటుంది. చెప్తాను. ఆశ్వేజ త్రయోదశి సాయంకాలం వ్రతం ప్రారంభం. ఎటువంటి అంటే మహాలక్ష్మి అమ్మవారి ధ్యానం మొట్టమొదట. రెండో రోజు చతుర్దశి నాడు లక్ష్మీనారాయణ ధ్యానం అండి. ఈ 2 కూడా అంటే ఇక్కడ ఉపవాసం లేదు, దీక్ష ప్రారంభం అంతే. కానీ పౌర్ణమి ఉదయం నుంచి పౌర్ణమి రాత్రి వరకు కూడా, పూర్తి పౌర్ణమి రాత్రి వరకు కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఎవరైతే ఆ పౌర్ణమి వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేస్తారో, అలాగే నారాయణ మంత్రాన్ని జపిస్తారో, అలాగే మనకెప్పుడు చెప్తూ ఉంటారు, ప్రతి శుభకార్యానికి కూడా శుభకార్యం ముందు, శుభకార్యం తర్వాత చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. వ్రతాన్ని ఆచరిస్తారో, ఆశ్వేజ కార్తీక మాసాల్లో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తప్పనిసరిగా నిండు 100 ఏళ్ళు ఆయుర్వృద్ధి జరుగుతుంది అని చెప్తుంది మనకి. కేవలం సంపద కాదు, కేవలం లక్ష్మి కాదు, ఆయుర్వృద్ధి జరుగుతుంది. మనమంటూ ఉండాలిగా సంపదను ఆస్వాదించడానికి. ఏమిటి ఆయుర్వృద్ధి? ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్తో పాటు ఏం పెరుగుతుంది? ఆయుర్వృద్ధిలో మనకి ఒకటి శ్లోకం చెప్తూ ఉంటారు, ఆయుష్ పెరగాలంటే పుట్టుక ప్రధానం. మనకి పుట్టుకతో పాటే ఆయుష్ను రాస్తాడు బ్రహ్మగారు. ఈ పుట్టుక ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే తల్లి గర్భం నుంచి ప్రారంభమవుతుంది. తల్లి గర్భాన్ని 10 రోజులుగా తీసుకుంటే 15వ రోజుకు వచ్చేసరికి ఖచ్చితంగా మీరు లెక్క పెట్టుకుంటే 15 రోజుల యొక్క ఈ యొక్క మొత్తం అంటే తిథులు కానీ, ఈ యొక్క వారాలు కానీ, నక్షత్రాలు కానివ్వండి, చూడండి ఖచ్చితంగా రోజుకి 24 గంటలు ఉంటే మిగిలిన అన్ని మాసాల్లో కూడా నక్షత్ర ప్రమాణం 22 గంటలు, 21 గంట 40 నిమిషాలు, 22:30 గంటలు, 23 గంటలు, 23:30 గంటలు ఉంటాయి. కానీ ఆశ్వేజ కార్తీక మాసాల్లో నక్షత్ర ప్రమాణాలు 23:30 గంటల నుంచి 26 గంటలు ఉంటాయి.
అందుకే అప్పుడప్పుడు పౌర్ణమికి ఇప్పుడు ఈ పౌర్ణమికి కూడా అశ్విని లేదు. ఆ, ఒకంత కాబట్టి తేడా ఉంది. ప్రమాణం మారిపోతుంది. ఓకే. ఎందుకంటే ఒక ఒక నక్షత్ర ప్రమాణం ఎప్పుడైతే మారిందో దిన ప్రమాణం మారుతుంది. దిన ప్రమాణం మారేసరికి తిథి ప్రమాణం మారుతుంది. తిథి ప్రమాణం మారేసరికి పూర్ణచంద్రుడు 15 రోజులు పెరిగే చంద్రుడికిను కొంచెం నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉండి కొంచెం 16 రోజులు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎంత పెద్దగా ఉంటుంది అవునండి. అంటే కొంచెం ఎక్కువగా ప్రకాశిస్తాడు. ప్రకాశం. అలాగే కాంతివంతంగా కొంచెం భూమికి దగ్గరగా వస్తాడు చంద్రుడు. అవునండి. ఇక్కడి నుంచి శరన్నవరాత్రుల దగ్గర నుంచి మాఘ పౌర్ణమి వరకు కూడా చంద్రుడు కొంచెం భూమికి దగ్గరగా ఉంటాడు. ఇవన్నీ కూడా అంతరిక్షంలో జరిగేటటువంటి ఎన్నో రకాలైన మార్పులకి మన వేదము ప్రధానంగా అంటే అదే పట్టుకొమ్మైంది వాస్తవానికి. అక్కడి నుంచే పుట్టిన ఇవన్నీ కూడా వేదం నుంచి సృష్టించబడ్డవి ఇవన్నీ. కాబట్టి వేదంలో రాసిందే మనకు రేపు జరుగుతుంది ఈ యొక్క ప్రమాణం అంతా. మరి ఇంత చంద్రుడి దగ్గరకు వచ్చినప్పుడు చంద్రుడు పూజిస్తే, ఒకవేళ ఎవరిని పూజిస్తే చంద్రుడు సంతోషపడతాడు, చంద్రుడిని పూజిస్తే ఎవరు సంతోషపడతారు, ఈ యొక్క చిన్న మీమాంసలో ఉంటే చంద్ర సహోదరి అయి నమః, అట్లా చంద్ర సహోదరి అయి నమః అని చెప్పి మహాలక్ష్మి సహస్రనామాల్లో ఒక నామం ఉంది. అంటే చంద్రుడిని పూజిస్తేట మహాలక్ష్మి సంతోషపడుతుంది. సంతోషం. మరి పౌర్ణమి గారి పని చంద్రుడు. మరి పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఎవరు సంతోషపడతారు? విష్ణుమూర్తి. అంటే చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు. చంద్రుడికి, అమ్మవారికి, విష్ణుమూర్తికి ఎప్పుడైతే ఈ ముగ్గురికి అంటే అవినాభావ సంబంధ కార్యక్రమం ఉందో, ఇక్కడ లక్ష్మీనారాయణను పూజించడం వల్ల విశేషమైనటువంటి సంపద రావటమే కాకుండా ఆయుర్వృద్ధి జరగడమే కాకుండా అరిష్టాలు తొలగుతాయి. అలాగే కూడా వాంఛితార్థ ఈప్సిత సిద్ధి అని కూడా చెప్తారు. అంటే మామూలుగా ఉద్యోగం రావాలి అని కోరుకుంటే ఇంటర్వ్యూ రావాలి, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఎవరైతే బాస్ ఉన్నారో వాళ్ళకి మనం నచ్చాలి, మళ్ళీ వారు జాయినింగ్ రిపోర్ట్ పంపించాలి, మనం అపాయింట్ అవ్వాలి. ఇదంతా ఒక పెద్ద తతంగమే ఉంది. ఇక్కడ ఈప్సిత సిద్ధి అంటే తక్షణమే కోరిక నెరవేరడం. ఈనాడు ఎవరైతే ఈ వ్రతాన్ని చేసి కోరికను కోరుకున్నారో, ధర్మబద్ధమైనటువంటి కోరిక, తప్పనిసరిగా కార్తీక పౌర్ణమిలోపు తీరిపోతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు. నెల రోజుల్లో ఖచ్చితంగా. మళ్ళీ పౌర్ణమి వ్రతానికల్లా ఈయన ఫస్ట్ శాలరీతోనే వ్రతం చేసుకుంటారు. అంటే ప్రతి కోరిక కూడా తప్పనిసరిగా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తుంటారు. మరొక మాట చెప్పాలి మీకు, అంటే ఒక చిన్న సీక్రెట్. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలామంది సంతానం లేని వాళ్ళు వస్తూ ఉంటారు, చాలామంది వివాహం కాని వాళ్ళు వస్తూ ఉంటారు. మేము ఖచ్చితంగా డేట్ ఇచ్చేటప్పుడు పలానా డేట్కి పెళ్ళి అవుతున్నాం, పలానా డేట్కి పిల్లలు పుడతారని చెప్తే రాసిస్తూ ఉంటాం. మేము రాసిస్తున్నప్పుడు ఖచ్చితంగా డేటు మేము గమనించుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మే లోపే ఇస్తాం అన్ని డేట్లు. ఎప్పుడు అంతే ఇస్తాం ఖచ్చితంగా. ఆ కలం అమ్మవారు రాయించడమే ఆ డేటలు రాయించేస్తాం. అక్టోబర్ 15 లోపు వస్తుందనో, నవంబర్ 20 లోపు వస్తుందనో, డిసెంబర్ 14 లోపు వస్తుందనో అవే నెంబరింగ్ ఇస్తాం. ఎందుకు ఇస్తామో మాకు కూడా తెలియదు వాస్తవానికి. ఇచ్చేటప్పుడు ఆ జాతకాన్ని పరిశీలించిన అది ఏ నక్షత్రం వాళ్ళైనా ఖచ్చితంగా ఈ కాలంలోనే, అంటే వాంఛితార్థప్రదాయి అయినటువంటి అమ్మవారు ఖచ్చితంగా తనకు తానుగా ఏలుబడి సాగించే నెలలేవంటే కనుక ఈ 2 నెలలు అని చెప్పాలి. అద్భుతం అండి. అందుకని వినియోగించుకోవాలి ఈ మాసాలని ఖచ్చితంగా. అంటే ఇది అందరికీ తెలిసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఖచ్చితంగా ఇది చెప్తున్నా కాదండి, ఇంకోటి ఏదైనా చెప్పండి అంటే నిజంగా మనసుకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అయిపోతుంది దీంతో పని, ఒకసారి ఆచరించి చూడాలి. అయితే ఒకవేళ మాకు అంత స్తోమత లేదండి, సామూహికంగా గుళ్ళల్లో చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతాలు, దాంట్లో అయినా మనం పాల్గొనొచ్చండి? అసలు స్తోమత లేని వారి కోసమే భగవన్నామం పెట్టబడిందండి. ఇంతకుముందు ఎవరికి స్తోమత లేదు. ఇవాళ స్తోమతలు కలిగాయి, ఇవాళ రకరకాలైనటువంటి రోల్స్ రాయిస్ కార్లు వచ్చాయి, కానీ ఒకప్పుడంతా స్తోమత లేని వాళ్ళే. స్తోమత అనేది ఏంటంటే కేవలం భక్తి అండి నా దృష్టిలో. స్తోమత అంటే డబ్బు కాదు. 1,00,000 కోట్లు పెట్టి యాగం చేయడమో, 1,00,000 రూపాయలు పెట్టి యాగం చేయడమో కాదు. స్తోమత అంటే భగవంతుని మీద నిశ్చలమైనటువంటి భక్తిని నువ్వు కలిగి ఉండటం నిజమైన స్తోమత. ఆ స్తోమతని కలిగి ఉంటే నేను చెప్పిన పౌర్ణమి నాడు ఎవరైతే సుమన్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో చాలా ఈజీ మెథడ్ అండి. మీరు తొందరగా మీ కోరికలు నెరవేర్చుకోవడానికి
అష్టాక్షరి మంత్రం ఉందండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 10,000 సార్లు కనుక జపించగలిగితే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, మీరు ఒక డేట్ అనుకోండి, ఆ డేట్కి ఆ పని అయిపోతుంది. అయ్యో బాబోయ్, నేను చెప్పడం కాదు, మీరు ఏ జ్యోతిష పండితులు కూడా కలవక్కర్లే. ఛాలెంజ్. నాకు ఒక 2 నెలలు నాకు ఉద్యోగం రావాలి స్వామి అని చెప్పి మీరు 10,000 సార్లు ఆశ్వేజ పౌర్ణమి నాడు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి. మీకు 2 నెలల్లోపు మీకు తగినటువంటి ఉద్యోగం వస్తుంది. మీరేదో నాకు మోడీ గారి పోస్ట్ కావాలంటే రాదు. మీ శక్తి, Correct. మీ క్వాలిఫికేషను, Correct. ధర్మబద్ధంగా మీకు కావాల్సింది, మీకు భగవంతుడు ఏదో రాసి పెట్టుంటాడు, ఫలానాది మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ ఇస్తే కనుక వీడికి తలపోకర పెరుగుతుందని, అంతవరకు అందిస్తాడు. రైట్. మళ్ళీ చిన్నది వచ్చిందని నమో నారాయణ సరిగా చేయలేదని భావించొద్దు మీరు. మీకు ఏది కావాలో తప్పనిసరిగా పరమాత్మ దాన్ని మీకు అందిస్తాడు. అద్భుతం అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.